హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానో యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. చీర కట్టుకునే ప్రతి ఒక్క ఆడవాళ్ళు చూడవలసిన వీడియో అండి. చీర ఫుల్ ఈ విధంగా కర్రలు కట్టేసి మనకి పిన్స్ వేసుకుంటూ ఉన్నప్పుడు శారీస్ హోల్స్ పడుతూ ఉన్నాయి అనేవాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఫస్ట్ టిప్ వచ్చేసి చూడండి, వైట్ శారీ పైన కొద్దిగా టీ అయితే వేస్తున్నాను అనమాట. ఈ విధంగా మనకి శారీస్ పైన టీ కానివ్వండి, కాఫీ కానివ్వండి, ఈ విధంగా మనకి శారీస్ పైన పడ్డప్పుడు కొద్దిగా షాంపూని అయితే వేసేసుకొని ఈ విధంగా బ్రష్తో బాగా రుద్దుకోవాలన్నమాట. మీరు ఇంట్లో ఏ షాంపూని అయితే యూస్ చేస్తారో ఆ షాంపూని అయితే వేసేసుకొని, ఈ బ్రష్ అది మనకు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి బ్రష్ని తీసేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా రుద్దేసుకోవాలన్నమాట. ఇలా అప్పటికప్పుడే కాదండి, ఇలా మనకి బట్టల మీద టీ కాఫీలు పడి అది ఫుల్ డ్రై అయిపోయి ఉంటుంది చూడండి, అప్పుడు మనకి కర్రలు కట్టేసి అలాగే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. మనకి ఎలాంటి మరకలు ఉండవన్నమాట. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇలా నార్మల్ శారీస్ అనే కాదండి, మనకి సిల్క్ శారీస్ ఉంటాయి కదండి, ఆ శారీస్ పైన కూడా ఒక్కొక్కసారి టీ కాఫీలు మనం తాగేటప్పుడు చిందిపోతూ ఉంటాయి అన్నమాట. అలా బట్టల మీద పడి ఫుల్ డ్రై అయిపోయినా కూడా ఈ విధంగా ట్రై చేస్తామనుకోండి, మనకి ఎలాంటి మరకలు లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడైతే నేను వైట్ పంచ్ అయితే ఉన్నిందండి, ఆ వైట్ పంచ్ మీద కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొద్దిగా షాంపూని వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు అలా రుద్దేసుకున్న తర్వాత వాష్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి మరకలు ఉండవు. చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, చాలా సాఫ్ట్గా ఉన్న శారీస్కి మనం సేఫ్టీ పిన్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు హోల్స్ పడిపి దారాలు అయితే వచ్చేస్తూ ఉంటాయన్నమాట. బ్లౌజులకి అంతే అండి, మనం ఈ పిన్స్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు హోల్స్ పడిపి అందులో స్ట్రక్ అయిపోతూ ఉంటాయన్నమాట. మీరే చూసే ఉంటారు కదండి, బ్లౌజులు కానివ్వండి, శారీస్ కానివ్వండి, ఈ విధంగా హోల్స్ పడిపోయి పాడైపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ విధంగా ఒక చిన్న స్టిక్కర్ అయితే పెట్టేసుకొని పిన్స్ పెట్టుకోవడం రూఢి చేసుకున్నాం అనుకోండి, శారీస్ కానివ్వండి, బ్లౌజెస్ కానివ్వండి, హోల్స్ పడకుండా దారాలు రాకుండా నీట్గా ఉంటాయి. లేదు అంటే ఒక స్టిక్కర్ని ఈ పిన్నికి ఈ విధంగా పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఈ విధంగా చిన్న స్టిక్కర్స్ లేవు అనేవాళ్ళు ఒక చిన్న పేపర్ ముక్కనైతే తీసేసుకొని ఈ విధంగా పిన్నికి పెట్టేసుకొని అయినా కూడా పెట్టుకోవచ్చు అనమాట. స్టిక్కర్ని అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఈ విధంగా చిన్న పేపర్ ముక్కను పెట్టేసుకున్నా కూడా మనకి శారీస్ అయితే డ్యామేజ్ కాకుండా ఉంటాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, పింక్ కలర్ శారీ పైన పెన్ను మరకలు అయితే ఒకతర అసహ్యంగా కనిపిస్తూ ఉన్నాయి కదండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారనుకోండి, బట్టల మీద పెన్నులతో గీచుకొని వస్తూ ఉంటారనమాట. క్లీన్ చేసుకోవడం కష్టం అనిపించే వాళ్ళు వాష్ చేసుకోవడానికి ముందు కొద్దిగా లైజాల్ వేసుకోవాలన్నమాట. లైజాల్ లేదు, లైజాల్ని మేము యూస్ చేయము అనేవాళ్ళు డెటాల్ అయితే కంపల్సరిగా ఉంటుంది కదండి. ఆ డెటాల్ని కొద్దిగా వేసేసుకొని ఈ విధంగా ఒక బ్రష్ని తీసేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు బాగా రుద్దేసుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి పెన్ను మరకలైనా ఇంకు మరకలైనా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఎక్కడెక్కడైతే పెన్ను ఇంకు మరకలు అయితే ఉంటాయో ఆ ప్లేస్లో మాత్రం ఈ విధంగా రుద్దేసుకొని వాష్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి ఇంకు పెన్ను మరకలైనా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి. చూడండి, వాష్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను, మనకి పెన్ను మరకలు అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. ఈ విధంగా మనకి బట్టల పైన ఇంకు పడ్డా కూడా ఇలా ట్రై చేసామనుకోండి, చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడైతే వర్షాకాలం కదండి, ఈ వర్షాకాలంలో మనం బయట వెళ్ళినప్పుడు వానల్లో ఒక్కొక్కసారి తడిచిపోతూ ఉంటామన్నమాట. మన చేతికి వాచ్ ఉందనుకోండి, ఆ వాచ్ బాగా తడిచిపోయి ఈ వాచ్ లోపలికి నీళ్ళైతే వెళ్ళిపోయి గ్లాస్ కొంచెం మనకి బ్లర్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. వాచ్లు బాగా తడిచిపోయి ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఆ తడినంతా ఒకసారి తుడిచేసుకొని ఈ విధంగా రైస్ లోపల పెట్టేసుకొని మూత పెట్టేసి నైట్ మొత్తం ఇలాగే వదిలేయాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఈ వాచ్ లోపల వాటర్ అంతా వెళ్ళి మనకి గ్లాసెస్ అంతా బ్లర్ కనిపిస్తూ ఉంది కదండి, ఆ వాటర్నంతా ఈ రైస్ అబ్జర్వ్ చేసుకొని మనకి వాచ్లు అయితే నీట్గా ఉంటాయి. ఇలా చేయడం వల్ల వాచ్లు కూడా రిపేర్ రాకుండా ఉంటాయి. ఈ టిప్ మీకు యూస్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక కప్పు అయితే తీసేసుకొని అందులో కొద్దిగా రైస్ అయితే వేసుకోవాలి. ఇందులోని మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం కదండి పౌడరు, ఏదైనా పర్లేదండి, ఆ పౌడర్ని అయితే కొద్దిగా వేసేసుకొని
ఒక టిష్యూని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక బ్యాండ్ అయితే వేసేసుకోవాలన్నమాట. టిష్యూని ఈ విధంగా కప్పుకు పెట్టేసుకొని బ్యాండ్ వేసుకున్న తర్వాత ఏదైనా ఒక పెన్ను కానివ్వండి, లేదు అంటే సేఫ్టిక్ పిన్ అయితే తీసేసుకొని ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే వర్షాకాలం కదండి, కబోర్డ్స్లో మనము శారీస్, పట్టు శారీస్ కానివ్వండి, నార్మల్ శారీస్ కానివ్వండి తీయకుండా అలాగే పెట్టేస్తూ ఉంటామన్నమాట. అవి ఈ వర్షాకాలం వచ్చేసరికి మనకు ఒకతర బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా రెడీ చేసేసుకొని బీరువాలో కానివ్వండి, కబోర్డ్స్లో కానివ్వండి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్స్ట్రా తేమ ఏమైనా ఉన్నా కూడా మనకి ఈ రైస్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఈజీగా పువ్వుల్ని ఎలా అల్లుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఇలాంటి గరిట ఒక్కటి ఉంటే చాలండి, మనం ఎన్ని పువ్వులనైనా కూడా చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు. ఫస్ట్గా వచ్చేసి ఈ విధంగా మనము డబల్ లైన్లో థ్రెడ్ అయితే సెట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా కనకాంబర పువ్వులు, కొద్దిగా మల్లె పువ్వులు అయితే తీసుకున్నానండి. ఒక ఎత్తు వచ్చేసి కనకాంబర పువ్వులు, మరొక ఎత్తు వచ్చేసి మల్లె మొగ్గలు, అలా రెండు మిక్స్ చేసి కడుతున్నాను అనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం పైన 3 పువ్వులు, కింద 3 పువ్వులు కనకాంబర పువ్వులు ఈ విధంగా జోడించేసుకొని డబల్ లైన్లో మనం థ్రెడ్ అయితే వేసుకున్నాం కదండి, ఆ థ్రెడ్కి సెంటర్లో పువ్వుల్ని ఈ విధంగా పెట్టేసుకొని మనం నాటు వేసుకోవటానికి ఎక్స్ట్రా థ్రెడ్ అయితే పెట్టుకున్నాం కదండి, ఆ థ్రెడ్ని అటువైపుకి తీసేసుకొని కింద వైపు నుండి ఈ విధంగా తీసుకుంటూ కొంచెం అలా గట్టిగా లాగినట్టు లాగామనుకోండి, నాటైతే చక్కగా వస్తుంది. చూడండి ఈ విధంగా ఒక ఎత్తు కనకాంబర పువ్వులు అయితే, 2 ఎత్తులు వచ్చేసి మల్లె పువ్వులు అయితే తీసుకున్నాను. ఇలాగా థ్రెడ్కు సెంటర్లో పువ్వులు పెట్టుకుంటూ ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క నాటు వేసుకుంటూ రావాలి. ఈ విధంగా పువ్వులు అల్లామనుకోండి చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు అనమాట. మాకి పువ్వులు అల్లుకోవడమే రాదు అనేసి ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి, వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఇంకా కావాలి అంటే ఒక సైడు కనకాంబర పువ్వులు, ఒక సైడు మల్లె పువ్వులు అలా కూడా అల్లుకోవచ్చు. అలా అల్లుకున్నామనుకోండి, మనం కొప్పు వేసుకున్నప్పుడు పెట్టుకోవటానికైతే చాలా బాగుంటాయి. చూసారు కదండి, ఇదే విధంగా మిగతా పువ్వులు అన్నింటినీ కూడా అల్లేసుకోవడమే. నేనైతే ఇక్కడ ఉల్లన్ థ్రెడ్ తీసుకున్నానండి. మీరు నార్మల్గా పువ్వులు అల్లుకునే థ్రెడ్ వస్తుంది కదండి, ఆ థ్రెడ్తో అయినా కూడా అల్లుకోవచ్చు. ఈ థ్రెడ్ తీసుకున్నామనుకోండి, చూడండి మనము ఒక్కొక్క ఎత్తుకి కూడా నాటైతే వేసుకున్నాం కదండి, ఆ నాటు ఎంత చక్కగా వచ్చిందో చూడండి, డిజైన్గా చాలా బాగా వచ్చిందనమాట. మనము ఒక లైన్లో పూలు అల్లుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు ఇలాంటి ఉల్లన్ థ్రెడ్తో అల్లుకుంటే కొప్పు వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. ఆ థ్రెడ్ కూడా మనకి మంచి డిజైన్లో చాలా బాగుస్తుంది. నేనైతే ఇంత తక్కువ టైంలోనే ఇన్ని పువ్వులనైతే అల్లుకున్నాను. చూసారు కదండి, ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పువ్వులు కట్టుకోవడమే రాదు అనే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. చాలా ఈజీగా కూడా అల్లేసుకోవచ్చు. ఆనియన్స్ కట్ చేసుకోవడం చాలా కష్టం అని అనుకుంటూ ఉంటాం కదండి, ఈ ట్రిక్ బిగినర్స్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. చూడండి ఇలా ఆనియన్కి ఫోర్క్ని అయితే పెట్టేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఈజీగా ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు అండి. ఎన్ని ఆనియన్స్ అయినా కూడా తక్కువ టైంలోనే ఫాస్ట్గా అయితే కట్ చేసేసుకోవచ్చు. చేతికి కట్ చేసుకుంటామని భయపడే వాళ్ళు ఈ విధంగా ట్రై చేశారనుకోండి, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలైనా కూడా ఈజీగా చేసేస్తారనమాట. చూడండి ఇంత తక్కువ టైంలోనే సన్నగా ఇన్ని ఆనియన్స్ని అయితే కట్ చేసుకున్నాను. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి చిల్లీస్ అండి. మనం చిల్లీస్ని కట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి చేతులకు ఒక్కొక్కసారి మంట ఉరుపంలాగా అవుతూ ఉంటుంది కదండి, అలా మనకి చేతులకి ఉరుపం మంటలా అనిపిస్తూ ఉన్నప్పుడు పచ్చి పాలు అయితే ఉంటాయి కదండి, ఆ పచ్చి పాలని కొద్దిగా అయితే తీసేసుకొని చేతులకి మర్దన చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు చేతులు బాగా మర్దన చేసుకున్నాం అనుకోండి, మనకి చేతులకి ఉరుపం మంట లాంటివి తొందరగా తగ్గిపోతాయి. పచ్చి పాలనైనా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం చిల్లీస్ కట్ చేసుకునే ముందే మనం చేతులకి కొద్దిగా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని మనం చిల్లీస్ కట్ చేసుకున్నాం అనుకోండి, అలా అయినా కూడా మనకి చేతులు ఉరుపం కాకుండా ఉంటాయి. ఈ టిప్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్న తర్వాత మనం నెయిల్ పాలిష్ చేంజ్ చేసుకోవాలి, ఈ నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకొని వేరే నెయిల్ పాలిష్ వేసుకోవాలి అన్నప్పుడు ఒక్కొక్కసారి మన దగ్గర నెయిల్ రిమూవర్ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మన దగ్గర పెయిన్ రిలీఫ్ స్ప్రే అయితే ఉంటుంది కదండి, ఆ స్ప్రేని ఈ విధంగా నెయిల్ పాలిష్ మీద కొద్దిగా స్ప్రే చేసుకోవాలన్నమాట.
ఇలా స్ప్రే చేసేసుకొని కొద్దిగా కాటన్ అయితే తీసేసుకొని రిమూవ్ చేసుకున్నాం అనుకోండి, మనకి నెయిల్ పాలిష్ నీట్గా రిమూవ్ అయిపోతుంది. నెయిల్ పాలిష్ చేంజ్ చేసుకోవాలి, నెయిల్ రిమూవర్ లేదు అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా నీట్గా నెయిల్ పాలిష్ అయితే రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి, మనకి ఈ విధంగా స్విచ్ బోర్డ్స్ అయితే ఉంటాయి కదండి. ఈ స్విచ్ బోర్డ్స్ ఏమంటే కొన్ని రోజులు మనము క్లీన్ చేయలేదనుకోండి, అప్పుడు జిడ్డి నల్లగా ఈ విధంగా మరకల్లాగా జిడ్డిగా ఉండిపోతూ ఉంటాయి కదండి. అవి మనము ఎంత క్లీన్ చేసినా కూడా ఆ మరకలు అనేది అలాగే ఉండిపోతూ ఉంటాయి కదండి. ఆ జిడ్డి మరకలు అంతా నీట్గా పోవటానికి ఈ విధంగా నెయిల్ రిమూవర్ ఉంటుంది కదండి, ఆ నెయిల్ రిమూవర్ని తీసేసుకొని కొద్దిగా కాటన్ తీసుకొని కొద్దిగా నెయిల్ రిమూవర్ అయితే వేసేసుకొని ఈ విధంగా మనకు మరకలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ మరకలు ఉన్న చోట ఈ విధంగా మనం రుద్దామనుకోండి, మరకలు అయితే నీట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. మనము గట్టిగా ఫ్రెష్ చేసి రుద్దాల్సిన అవసరం కూడా లేదండి. లైట్గా అలా మనం క్లీన్ చేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి, డస్ట్ అయితే ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత డస్ట్ మరకలు ఉన్నా కూడా నీట్గా వదిలిపోతాయి అన్నమాట. మనం తడిగుడ్డ పెట్టి తుడుచుకోవాలన్నా మనకి టెన్షన్గా ఉంటుంది కదండి, కరెంటు అనేసి. ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి టెన్షన్ లేకుండా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి, మనకి ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది అయితే చూస్తున్నారు కదండి. చూడండి ఎంత చక్కగా షైనింగ్ కూడా వస్తుంది కదండి. చూడండి, మరొక స్విచ్ బోర్డు కూడా చూపిస్తున్నాను, ఎంత డస్ట్ మరకలైతే పట్టిపోయిందో. ఈ స్విచ్ బోర్డును కూడా ఈ విధంగా కొద్దిగా కాటన్ అయితే తీసేసుకొని కొద్దిగా నెయిల్ రిమూవర్ వేసేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి, మీరు వీడియోలో చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది కదండి, మరకలు అయితే ఎంత నీట్గా వదిలిపోతున్నాయో. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా లేదండి. లైట్గా అలా రుద్దేస్తామనుకోండి, నీట్గా డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. చూస్తున్నారు కదండి, స్విచ్ బోర్డ్స్ అయితే ఎంత చక్కగా క్లీన్ అయిపోయాయో. కేజీల వెల్లుల్లిస్తున్నా కూడా నిమిషాల్లో పొట్టు తీసేసుకోవచ్చు. ఫస్ట్గా వచ్చేసి మీకు ఎన్ని వెల్లుల్లిస్ కావాలి అనేది అయితే చూసుకొని అన్ని వెల్లుల్లిస్ని ఈ విధంగా ఒలిచి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ వెల్లుల్లిపాయలకి పైన పొట్టు తీసుకోవడానికి కూల్ డ్రింక్స్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, ఆ క్యాప్ని అయితే యూస్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క వెల్లుల్లిపాయని తీసుకొని క్యాప్ తోటి పైన నుండి ఈ పొట్టు ఇలా లాగామనుకోండి, వెల్లుల్లిపాయకి పొట్టు అయితే నీట్గా ఊడొచ్చేస్తుంది. ఈ విధంగా వెల్లుల్లిపాయలకి పైన క్యాప్ని ఈ విధంగా పెట్టుకొని పొట్టు తీసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగానే వెల్లుల్లిపాయలని అయితే ఒలిచేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి పొట్టు తీసుకోవడానికి మనం గోర్లు యూస్ చేయనవసరం లేదు, ఎటువంటి చాకు అవసరం లేదు. ఎంతో సేఫ్టీగా ఉండే బాటిల్ క్యాప్ ఒకటి ఉంటే చాలండి. చూడండి, క్యాప్తో ఇలా అంటూ ఉంటేనే వెల్లుల్లి పొట్టు అనేది ఈజీగా ఊడిపోతుంది అనమాట. ఎంత చిన్నగా ఉన్న వెల్లుల్లిపాయలైనా పెద్దగా ఉన్న వెల్లుల్లిపాయలైనా కూడా ఈజీగా ఒలిచేసుకోవచ్చు. ఈ పని మనం చిన్న పిల్లలకు చెప్పినా కూడా వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారనమాట. కూల్ డ్రింక్స్ బాటిల్స్ అందరి ఇళ్లలోనే ఉండే ఉంటాయి కదండి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. మనము ఎక్కువ వెల్లుల్లిపాయలకి పొట్టు తీసుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. గోర్లు నొప్పి పెట్టకుండా ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలైనా కూడా నిమిషాల్లో ఈజీగా పొట్టు అనేది తీసేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇంత తక్కువ టైంలోని ఇన్ని వెల్లుల్లిపాయలని అయితే ఒలుచుకున్నాను. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బౌల్లో కొద్దిగా వాటర్ అయితే పెట్టేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో పాండ్స్ పౌడర్ కానివ్వండి, ఏదైనా మీరు ఫేస్కి ఏ పౌడర్ అయితే యూస్ చేస్తారో ఆ పౌడర్ని కొద్దిగా అయితే వేసేసుకొని ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, ఈ విధంగా వాటర్ మనకి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ వాటర్ని మనము స్ప్రే బాటిల్ అయినా వేసేసుకొని యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏదైనా ఒక కర్చీప్ అయితే తీసేసుకొని ఈ విధంగా వాటర్లో తడుపుకొని ఇలా అయినా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మిర్రర్ అయితే మనకి మరకల్లాగా చాలా డస్ట్ పట్టిపోయిందనమాట. ఇక్కడైతే క్లీన్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ మిర్రరు అలాగే మనకి కబోర్డ్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. చూడండి, మనకి మిర్రర్ అయితే ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. ఈ వాటర్ని మనం స్ప్రే బాటిల్లో వేసేసుకొని ఆ స్ప్రే చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ వచ్చామనుకోండి, చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇదే విధంగా మనం కబోర్డ్స్ అయినా క్లీన్ చేసుకోవచ్చు. టీపా, ఫ్రిడ్జ్, టీవీ
ఏవైనా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకు ఫ్రిడ్జ్ కూడా ఎంత బాగా షైనింగ్గా వచ్చిందనమాట. చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయండి. మనం వంటింట్లో కూడా స్టవ్కి బ్యాక్ సైడ్ టైల్స్ ఉన్నాయి కదండి, అవి కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఎంత జిడ్డు మరకలు ఉన్నా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఖర్జూరపు గింజలు అయితే వస్తాయి కదండి. మనం ఖర్జూరపు కాయ ఒలుచుకున్న తర్వాత లోపల గింజలు అయితే ఉంటాయి కదండి, ఆ గింజల్ని కొద్దిగా అయితే తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ గింజల్ని అయితే కొంచెం మనము బాగా బ్లాక్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక చిల్లుల గరిటె అయితే తీసేసుకొని అందులో వేయించుకున్నామనుకోండి, తొందరగా వేగిపోతాయి. బాగా బ్లాక్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. వీటితో మనం కాజల్ లాగా అయినా కూడా పెట్టుకోవచ్చండి. చూడండి, ఇప్పుడైతే చేతి మీద గీసి చూపిస్తున్నాను. ఇలాగా కాజల్ లాగా, ఐలైనర్ లాగా అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే వీటన్నింటినీ ఒక పేపర్ పైన అయితే వేసేసుకొని మనకి ఇది సాఫ్ట్ పౌడర్లో వచ్చేటట్టు బాగా దంచి తీసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ విధంగా మనం దంచుకోవాలండి. అప్పుడే మనకి పౌడర్ అయితే చక్కగా వస్తుంది. ఇలా దంచుకున్న తర్వాత ఈ పౌడర్ అంతా కూడా మనం ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొంచెం కొంచెంగా వాడుకోవచ్చు అనమాట. ఈ పౌడర్ మొత్తం ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఇందులో కొద్దిగా కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నానండి. ఈ పౌడర్కి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని ఇవి రెండు బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఎవరికైతే ఆ తెల్ల జుట్టు, ఇప్పుడైతే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెల్ల జుట్టు అయితే ఎక్కువగా వచ్చేస్తూ ఉంది కదండి. మనకి ఎక్కువగా సైడ్లలో తెల్ల జుట్టు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అలా ఎవరికైతే తెల్ల జుట్టు ఎక్కువగా వస్తూ ఉందో అలాంటి వాళ్ళు ఈ విధంగా పేస్ట్ని రెడీ చేసేసుకొని తలస్నానం చేసేకి ముందుగా 1 అవర్ ముందుగా ఈ పేస్ట్ని అప్లై చేసుకొని తర్వాత తలస్నానం చేసామనుకోండి, మనకి ఎటువంటి హెయిర్ డైస్ కానివ్వండి, హెన్నాలు ఏమీ వాడనవసరం లేదండి. ఈ తెల్ల జుట్టు ఏంటంటే మనకి మెల్లిమెల్లిగా అది బ్లాక్ కలర్లోకి మారుతూ వస్తుందన్నమాట. ఇది అప్లై చేసిన వెంటనే అయితే మనకి రిజల్ట్ అయితే ఉండదండి. వారానికి ఒక 2 సార్లన్నా అప్లై చేసామనుకోండి, అప్పుడు మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనం బయట నుండి తెచ్చుకునే హెన్నాస్ అవంతా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి కదండి, కెమికల్స్ అంతా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఇంట్లోనే న్యాచురల్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా చపాతీ పిండిని అయితే తీసేసుకొని, మనకి చపాతీ పిండి మిగిలిపోయిన పిండి అయినా పర్లేదు, లేదు అంటే మనం అప్పటికప్పుడు కలుపుకున్న పిండి అయినా కూడా పర్లేదు అనమాట. ఇలా కొద్దిగా పిండిని అయితే తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం తీసుకున్న ఈ పిండిని ఆ ప్యాన్ పైన పెట్టేసుకొని ఒక కప్పు కానివ్వండి, లేదు అంటే చిన్నది ఏదైనా టీ గ్లాస్ పెట్టేసుకొని ఈ విధంగా బాగా వేడి చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా చేసుకుంటే చాలండి. ఇప్పుడైతే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొద్దిగా కొబ్బరి నూనె, చిటికెడంత పసుపు, 1 కర్పూరం బిళ్ళని ఈ విధంగా పొడి చేసి వేసుకోవాలి. దేవుడికి యూస్ చేస్తూ ఉంటాం కదండి కర్పూరము, అదైతే వేసేసుకొని ఇవి 3 బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇందులో కొబ్బరి నూనె వేసుకున్నాను కదండి, మీరు ఈ కొబ్బరి నూనె ప్లేస్లో ఆముదమైన వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ముందే వేడి చేసి పెట్టుకున్న ఈ చపాతీ పిండి పైన మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకొని ఈ విధంగా బాగా అప్లై చేసి తీసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. పిల్లలు ఎప్పుడైనా పడినప్పుడు కాళ్ళు కానివ్వండి, చేతులు కానివ్వండి తగిలినప్పుడు మనకి ఊదుకొని ఉంటాయి కదండి, అలాంటప్పుడు ఈ విధంగా చపాతీ పిండిని వేడి చేసేసుకొని ఈ కొబ్బరి నూనె, పసుపు, కర్పూరం ఇవి 3 కలిపి ఈ విధంగా వేడి చేస్తూ ఏ ప్లేస్లో అయితే మనకి నొప్పి ఎక్కువగా ఉంటుందో, నొప్పి ఎక్కువగా ఉండి ఊదుకొని ఉంటుందో ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేసుకొని ఒక క్లాత్ని గట్టిగా కట్టేసామనుకోండి, నొప్పి అయితే తొందరగా తగ్గిపోతుంది అనమాట. ఊదుకొని ఉంటుంది కదండి, అలా ఊదుకొని ఉన్న నొప్పి ఉన్న చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే మన ఇళ్ళల్లో కొంచెం ఏజ్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి, కాళ్ళు చేతులు నొప్పులు రావడము, మోకాలు నొప్పులు రావడము అలా అవుతూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి.
చాలా వరకు మంచి రిలీఫ్ అయితే వస్తుంది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఈ విధంగా చేయొచ్చండి. చాలా వరకు మంచి రిలీఫ్ని అయితే ఇస్తుంది. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కొత్తిమీరని ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండి. అలా మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉన్నప్పుడు అది మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఫస్ట్గా మనం కొత్తిమీరకున్న వేర్లంతా విడిపించేసుకొని మొన్ను అలా ఏమీ లేకుండా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత తడి అంతా కూడా ఫుల్ డ్రై అయిన తర్వాతనే ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని తీసుకుంటూ ఈ విధంగా సన్నగా తరిగి తీసుకోవాలి. ఈ విధంగా మనం కొత్తిమీరని స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి 15 నుండి 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఏం పాడవదు. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక బౌల్ అయితే తీసేసుకొని ఫస్ట్గా ఒక టిష్యూని అయితే పెట్టుకోవాలి. ఇలా టిష్యూని పెట్టుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఈ కొత్తిమీరని మనము ఫ్రెష్ చేస్తూ కాకుండా ఈ విధంగా పొడిగా వేసుకోవాలన్నమాట. గట్టిగా ఫ్రెష్ చేస్తూ మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి కొత్తిమీర తొందరగా పాడైపోతుంది అనమాట. ఈ విధంగా కొత్తిమీరని వేసుకున్న తర్వాత పైనుండి మరొక టిష్యూని అయితే పెట్టేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి 15 నుండి 20 రోజుల పాటు మనకు కొత్తిమీర అయితే ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి శారీ పైటుకి మనం ప్లేట్స్ ఈజీగా ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టీవీ రిమోట్ అయితే ఉంటుంది కదండి. ఆ రిమోట్ని తీసేసుకొని ఇలా స్టెప్ బై స్టెప్ రిమోట్ని మనం చేంజ్ చేసుకుంటూ శారీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చామనుకోండి అప్పుడు మనకి ప్లేట్స్ అయితే చాలా నీట్గా వస్తాయన్నమాట. కొంతమందికి అయితే ఈ పైటు పిన్స్ పెట్టుకోవడం అస్సలు రాదు కదండి. చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా పిన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ విధంగా ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా 5 నిమిషాలు రెడీ అయిపోవచ్చు అనమాట. ఇప్పుడైతే చూడండి నేను ప్లేట్స్ అంతా పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. ఎంత చక్కగా వచ్చాయి చూడండి. చాలా బాగా నీట్గా వచ్చాయన్నమాట. అన్నీ ఒకే ఈక్వల్లో. మనకి కొంతమంది ఈ పైట పెద్దగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చిన్నగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అలా చూసుకొని మీరుకి ఎలాగైతే కావాలి అనేది అయితే చూసుకొని అలాగే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలా ప్లేట్స్ వేసేసుకొని ఐరన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనం శారీస్కి పిన్స్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు అవి ఒక్కొక్కసారి షార్ప్ లేక పెట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా సోపు పైన మనం ఒక 2-3 సార్లు అలా గుచ్చి తర్వాత పిన్ను పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విధంగా పిన్ను పెట్టుకున్నప్పుడు అది ఒక్కొక్కసారి శారీ లోపలికి ఇరుక్కుపోయి శారీ డ్యామేజ్ కావడము, పోగులు రావడము అలా జరుగుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనం పెట్టుకునే స్టిక్కర్స్ని ఒక స్టిక్కర్ని అయితే పిన్నుకి పెట్టేసుకొని ఆ తర్వాత మనం శారీకి పిన్ను పెట్టుకున్నాం అనుకోండి శారీ లోపలికి అస్సలు విరుకుపోదండి. చూడండి వేసి కూడా చూపిస్తున్నాను చూడండి. మనకు శారీ డ్యామేజ్ కావడము, పోగులా రావడము, శారీ లోపలికి పిన్ ఇరుక్కుపోవడము అలా ఏమీ జరగకుండా మన శారీ అయితే సేఫ్టీగా చాలా బాగుంటుంది. ఇలా పెట్టేసుకొని మనం ఎంత రఫ్గా యూస్ చేసుకున్నా కూడా శారీ లోపలికి పిన్ అయితే అస్సలు ఇరుక్కోదండి. ఈ పిన్నుకి స్టిక్కర్ అయితే పెట్టుకున్నాం కదండి, ఇది తీయకుండా అలాగే పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఇదే విధంగా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ శారీ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బెల్ట్లు పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే ఒకసారి అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. మనం ఎంత చుట్టి పెట్టినా కూడా అవి రోల్గా అస్సలు ఉండవు కదండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేస్తూ వచ్చామనుకోండి మనము ఈ విధంగా రోల్ చేసి పెట్టిన తర్వాత కూడా ఈ బెల్ట్ అయితే అస్సలు విడిపోదన్నమాట. ఇలా రోల్ చుట్టేసి ఏదైనా ఒక బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి ఆ తక్కువ ప్లేస్లోనే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా నార్మల్ శారీస్ కానివ్వండి, సిల్క్ శారీస్ కానివ్వండి ఆయిల్ అనేది అంటుకొని ఉన్నప్పుడు అది మనం ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చూసేద్దాం. ఇలా శారీస్కి ఆయిల్ అంటుకొని ఉన్నప్పుడు ఆయిల్ ఎక్కడైతే అంటుకొని ఉందో
దానిపైన కొద్దిగా వంట సోడానైతే వేసుకోవాలన్నమాట. మనం వంట సోడానైనా వేసుకోవచ్చు, లేదు అంటే మైదా, రైస్ ఫ్లోర్ ఏది ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వేసేసుకొని టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్కి అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఆ బ్రష్ అయితే తీసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా ఉజ్జుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ ఎక్కడైతే అంటుకొని ఉందో ఆయిల్ పైననే ఈ పౌడర్ని ఈ విధంగా రబ్ చేస్తూ ఒక 2 నిమిషాల పాటు ఉజ్జుకున్న తర్వాత కొద్దిగా షాంపూని అయితే వేసేసుకొని ఒకసారి అలా ఉజ్జేసుకొని మనం నార్మల్గా వాష్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆయిల్ మరకలు అయితే నీట్గా క్లీన్ అయిపోతాయి. ఈ విధంగా మనం వంటకి యూస్ చేసుకునే ఆయిల్ అయినా, కోకోనట్ ఆయిల్ అయినా, ఏ ఆయిల్ అయినా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి, వాష్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి ఆయిల్ మరకలు అయితే ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. మనము ఈ పౌడర్ని వేసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల ఈ పౌడరు ఆయిల్ని అయితే చక్కగా పీల్చుకుంటుంది. అప్పుడు మనకి ఆయిల్ మరకలు అనేది ఎక్కడా లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.